సన్ రైజ్ వాళ్ళు లీగ్లో ఫస్ట్ మ్యాచ్ గెలిచి మంచి జోరు మీద కనిపిస్తుంటే ఎల్ఎస్జీ వాళ్ళు లీగ్లో ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయి ఎలాగైనా సరే ఈ మ్యాచ్తో కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇప్పటివరకు వీళ్ళు హిస్టరీ చూసుకుంటే ఎస్ఆర్ఎస్ ఎల్ఎస్జీ మొత్తం 6 మ్యాచెస్ ఆడితే అందులో 4 మ్యాచెస్ ఎల్ఎస్జీ గెలిచింది, కేవలం 2 మ్యాచెస్ మాత్రమే ఎస్ఆర్ఎస్ గెలిచింది. కాబట్టి హిస్టరీ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే ఎల్ఎస్జీకి బెటర్ రికార్డ్ ఉంది. కానీ ప్రస్తుతానికి ఎస్ఆర్ఎస్ ఎల్ఎస్జీ కన్నా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ ఆర్డర్ ప్రాపర్గా సెట్ అయిపోయింది, అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది ఎవరెక్కడ ఆడాలి, వాళ్ళ రోల్ క్లారిటీ ఏందని. కానీ ఎల్ఎస్జీ బ్యాటర్స్కి ఒక ప్రాపర్ క్లారిటీ రాలే, వాళ్ళ బ్యాటింగ్ పొజిషన్ మొత్తం చేంజ్ అయిపోయినాయి. అనవసరంగా ఎల్ఎస్జీ వాళ్ళు వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ని కొంచెం ఆగమాగం చేసుకోరు. ఇప్పుడు ఎస్ఆర్ఎస్ పాయింట్ ఆఫ్ లో మాట్లాడితే నెంబర్ 4లో క్లాస్ అని ఆడుతుండు, అది చాలా మంచి డిసిషన్. పైగా లాస్ట్ 2 సీజన్స్ పోల్చుకుంటే క్లాస్ అని ఇప్పుడు అప్రోచ్ మొత్తం చేంజ్ చేసుకోండు. లాస్ట్ 2 సీజన్స్లో 15 బాల్స్లోనే 30 రన్స్ కొట్టాలి అలాంటి మైండ్ సెట్ ఉండే, బట్ ప్రస్తుతానికి అలాంటి మైండ్ సెట్ లేదు. టైం తీసుకుంటుండు, సెటిల్ అవుతుండు, కొంచెం ఇన్నింగ్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తుండు, ఓవర్ అగ్రెసివ్ ఆడడం కాకుండా. చాలా మంచి డిసిషన్ అది. నెంబర్ 5లో అనికేత్ వర్మ ఆడుతుండు అండ్ నెంబర్ 6లో నితీష్ కుమార్ రెడ్డిని ఆడిస్తారు. చాలా మంచి డిసిషన్ ఇది కూడా. లాస్ట్ 2 సీజన్స్లో నితీష్ కుమార్ రెడ్డి నెంబర్ 4లో ఆడి చాలా ఫెయిల్ అయిపోయాడు. దానివల్ల ఎస్ఆర్హెచ్ వాళ్ళు క్వాలిఫై కూడా కాలేకపోయారు. బట్ ఇప్పుడైతే నితీష్ కుమార్ రెడ్డి నెంబర్ 6లో ఆడుతుండో బ్యాటింగ్ ఆర్డర్ ఇప్పుడు చూసుకుంటే చాలా బెటర్ కనిపిస్తుంది. పైగా లాస్ట్ మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి కంబ్యాక్ కూడా ఇచ్చిండు, కేవలం 24 బాల్స్లోనే 30 రన్స్ చేసిండు. అలాగే బ్యాట్తో పాటు బౌలింగ్లో కూడా కాంట్రిబ్యూట్ చేసిండు, 2 వికెట్స్ తీసుకోండు. చాలా కాలమైంది మొత్తానికి నితీష్ కుమార్ రెడ్డి నుంచి ప్రాపర్ కాంట్రిబ్యూషన్ వచ్చి. సో ఇప్పుడైతే ఎస్ఆర్హెచ్ వాళ్ళు బ్యాటింగ్ పాయింట్ ఆఫ్ లో అలాగే బౌలింగ్ పాయింట్ ఆఫ్ లో కూడా ఇంప్రూవ్ అయినట్టే. ఇప్పుడు లాస్ట్ మ్యాచ్లో కేకేఆర్ని 161 రన్స్కి ఆల్అౌట్ చేసింది. కేకేఆర్ వాళ్ళు ముంబై ఇండియన్స్ తోటి 220 రన్స్ కొట్టారు. ముంబై ఇండియన్స్ అంటే తెలిసిందే కదా, అందులో బుమ్రా, హార్దిక్ లాంటి ప్లేయర్స్ ఉంటారు. అలాంటి బౌలర్స్ మీద 220 రన్స్ కొట్టిన టీంని ఎస్ఆర్హెచ్ వాళ్ళు 161కి ఆల్అౌట్ చేశారంటే అర్థం చేసుకోండి, ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఇంప్రూవ్ అయింది. ఇంతకుముందులాగా వీక్గా కనపడట్లే. సో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆల్రెడీ స్ట్రాంగ్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ టాప్ ఆర్డర్లో లూపోస్ ఏం కనపడట్లే, ప్రాపర్గా సెట్ అయిపోయింది. 4లో క్లాసన్, 5లో అనికేత్ వర్మ, 6లో నితీష్ కుమార్ రెడ్డి అండ్ 7లో సలీల్ అరోరా. పర్ఫెక్ట్ మిడిల్ ఆర్డర్. కాకపోతే ఒకే ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఎస్ఆర్హెచ్కి. ఎల్ఎస్జీ నుంచి ఒక థ్రెట్ ఉందన్నమాట. చిన్న థ్రెట్ ఏంటంటే నికోలస్ పురాన్. మీరు లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ చూసుకుంటే నికోలస్ పురాన్ ఎస్ఆర్హెచ్ మీద చాలా బాగా ఆడుతుండు. బేసికల్లీ ఎల్ఎస్జీ నుంచి ఏదైనా సీరియస్ థ్రెట్ ఉందంటే ఎస్ఆర్హెచ్కి అది నికోలస్ పురాన్ మాత్రమే. పురాన్ని త్వరగా అవుట్ చేస్తే ఇక ఈజీగా ఎస్ఆర్హెచ్ గెలిచేస్తుంది. ఇక ఎల్ఎస్జీ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే అనవసరంగా ఎల్ఎస్జీ వాళ్ళ బ్యాటింగ్ పొజిషన్ అనేది చేంజ్ చేసుకోవడం అనిపించింది. లాస్ట్ ఇయర్ ఎల్ఎస్జీ బ్యాటింగ్ కొంచెం బెటర్ ఉండే. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎల్ఎస్జీకి ఓపెనర్స్ ఏడెమ్ ఆక్రమ్ అండ్ మిచెల్ మార్ష్, నెంబర్ 3లో నికోలస్ పురాన్ ఆడుతుండే. పర్ఫెక్ట్ టాప్ ఆర్డర్ ఇది. కానీ అనవసరంగా ఇప్పుడు చేంజ్ చేసుకోరు. ఏడెమ్ ఆక్రమ్ లాస్ట్ ఇయర్ ఓపెనర్గా ఎంత బాగా ఆడిన తర్వాత కూడా ఇప్పుడు అతని నెంబర్ 3లో ఆడిపిస్తారు. రిషబ్ పంత్కి ఓపెనింగ్ చేయాల్సిన అవసరం వచ్చింది, అదైతే నాకు రాంగ్ డిసిషన్లో అనిపిస్తుంది. నెంబర్ 3లో పురాన్ సెట్ అయిపోయాక కూడా ఇప్పుడు తను నెంబర్ 4 ఆడిపిస్తే ఎట్లా? ఇలా బ్యాటింగ్ పొజిషన్ చేంజ్ అయితే ఆబ్వియస్లీ పర్ఫార్మెన్స్ డిస్టర్బ్ అవుతుంది కదా. పర్ఫార్మెన్స్ డిస్టర్బ్ అయితే ఆబ్వియస్లీ టీమే ఓడిపోతుంది. సో ఈ టీంకి నష్టం జరుగుతుంది. ఆ బ్యాటింగ్ అప్రోచ్ని వాళ్ళు చేంజ్ చేసుకుంటే బెటర్. నాకు తెలిసినంత వరకు ఐడెమ్ ఆక్రమ్ని ఓపెనింగ్ ఎక్కించి నెంబర్ 3లో పురాన్ ఆడిపించి అండ్ నెంబర్ 4లో పంత్ ఆడితే ఎల్ఎస్జీ బ్యాటింగ్ బెటర్ అవుతుంది. లేకపోతే ఇలాగే ఆడితే అందరికి అవుట్ ఆఫ్ పొజిషన్స్లో ఆడుతారు కాబట్టి డెఫినెట్లీ పర్ఫార్మెన్స్ మంచిగా ఉండదు అనుకుంటున్నా. నికోలస్ పురాన్ మంచి బ్యాటర్, నెంబర్ 4లో కూడా మంచిగా ఆడతాడు. కానీ తెలుసు కదా బ్యాటింగ్ పొజిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ పాయింట్ ఆఫ్ చూసుకుంటే ఆబ్వియస్లీ వాళ్ళ బ్యాటింగ్ పొజిషన్స్ అనేవి సెట్ అయిపోయినాయి. ఎవరెక్కడ ఆడితే బాగుంటారో అక్కడనే ఆడిస్తారు. ఇంకా బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే రెండు టీమ్స్కి ఆల్మోస్ట్ సిమిలర్ బౌలింగే. అటు ఎస్ఆర్హెచ్ కూడా అంత స్ట్రాంగ్గా లేదు అండ్ ఎల్ఎస్సి బౌలింగ్ కూడా అంత స్ట్రాంగ్గా లేదు. బట్ రీసెంట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఇంకొంచెం బెటర్ కనిపిస్తారు. ఎందుకంటే కోల్కతా నైట్ రైడర్స్ మీద గెలిచారని చెప్పిన కదా, ఆ మ్యాచ్ వల్ల ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఎస్ఆర్హెచ్ వాళ్ళకి. రేపు జరిగే ఈ ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్జీ మ్యాచ్ ఆఫ్టర్నూన్ జరుగుతుంది. ఆఫ్టర్నూన్ మ్యాచెస్ అంటే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అంటే నాకు బాగా గుర్తున్న మెమరీ 2019లో ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి డేవిడ్ వార్నర్ అండ్ జానీ బేస్టో ఇద్దరు సెంచరీస్ కొడతారు. అది నాకు ఇంకా ఇంకా గుర్తుంది బాగా. అలాంటి మెమరీ మరొకసారి రిక్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఎలాగో ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు మంచి ఫామ్ మీద ఉన్నారు కదా, సో ఇద్దరు నుంచి ఎక్కువ రన్స్ హ్యాండిస్పేట్ చేయొచ్చు. అలాగే అఫ్కోర్స్ నాకు తెలిసినంత వరకు ప్రస్తుతానికి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ పాయింట్ చూసుకుంటే ఎక్కువ ఎక్స్ట్రీమ్ ఫామ్లో ఉందంటే ఇషాన్ కిషనే. మరొక కెప్టెన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నా. చూడాలి మరి ఏమవుతుందో. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్.